ఇవాళైతే మేము బ్లూ థండర్కి వచ్చాము. సో ఇక్కడ ప్లే అవుతుంది మ్యూజిక్. సో చూడండి గాయస్, మేము బ్లూ థండర్కి వచ్చాము. సో ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఎంట్రీ అయిపోతున్నాము. సో ఎక్కడుందో నాకైతే తెలియదు, బికాస్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చాము మేమంతా. సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చాము. మినీ బస్ లో వచ్చాము. సో ఎంటర్ అయ్యాక చూపిస్తాను గైస్, బయట ఏం చూపించాలి. సో గెట్ టు ఎంటర్. సో ఇక్కడ డ్రెస్ అప్ అవ్వడానికి రూమ్స్ కూడా ఉన్నాయంట గైస్. సో పదండి. నా హెయిర్ ఎట్లా అయిపోయింది మొత్తం, గాలికి మంచిగా అయిపోలే. కట్ చేస్తా లేదు మొత్తం లోపలిదంతా చూపియొద్దా? పద పద. అదే పిల్లలు మనం ఏంది సో గాయస్ చూడొచ్చు, ఇక్కడ సమ్మర్ అయినప్పటికీ ఇంకా ఎంత క్రౌడ్ ఉందో తెలీదు. మేము లోపలికి ఏ టైంకి వెళ్ళిపోతామో. సో ఇక్కడ నుంచే నాకైతే అంత కనిపిస్తున్నాయి గేమ్స్. సో చూడాలి ఎలా ఉంటుందో. ఏ కోతి చూడండి గాయస్. సో మేమైతే ఇప్పుడు లైన్లో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని, మా డాడీ వాళ్ళు ఉన్నారు. సో వెళ్ళాలి, అదో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని. సో లెట్స్ వచ్చేసాయి టికెట్స్ అప్పుడు. సో ఇన్సైడ్కి వెళ్ళిపోతున్నాం గాయస్. వా టూ మచ్ ఆఫ్ హాట్. ఈ బ్యాగ్ చెక్ చేయరా అంటున్నా, బ్యాగ్ చెక్ చేస్తుంటే ఈ బ్యాగ్ చెక్ చేయరా అంటున్నా. ఇక్కడ మనం ఉట్టి దీనికోసమే కాకుండా ఎంజాయ్ కూడా వచ్చి. ఏ కప్ప కప్ప వాటర్లో కప్ప, వాటర్లో కప్ప, ఏ వాటర్లో కప్ప, వాటర్లో కప్పు ఉంది, వాటర్లో కప్పు ఉంది. నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మేము స్విమ్ సూట్ వేసేసుకొని వెళ్తున్నాం. ఇటేనా? గో. ఓ మై గాడ్, పూల్కి ఎంటర్ అయిపోతున్నాము. సో చూడండి, మనకంటే ముందు ఈ బుడ్డ సోల్జర్స్ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఓన్లీ వాటర్ గేమే కాకుండా ఇలా నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి ఫర్ చాలా చిన్న పిల్లలు. అండ్ ఇక్కడ ఓన్లీ నైలాన్ డ్రెస్ ఈజ్ అలౌడ్. మన నైట్ ప్యాంట్ షర్ట్లో వచ్చి స్విమ్ చేయడానికి వాళ్ళు అలౌ చెయ్యరు. అండ్ ఇక్కడ మొత్తం మ్యాప్ ఉంది గాయస్ ఇక్కడ మనకి ఎటు వెళ్తే ఏముంటుందని. సో ఇటు వెళ్తే టాయిలెట్స్, అటు వెళ్తే గాయ్స్ మై గాడ్. సో ఇటు వెళ్ళిపోవాలంటున్నాము. సో మనం ఇటు వెళ్ళాలంట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి ఎక్సైటింగ్. సో అమ్మో, ఈ రైడ్ ఎక్కాలి, సూపర్ ఉంటుంది ఈ రైడ్ ఎక్కితే. పెద్ద పెద్ద రైడ్స్, బట్ అలా చేస్తారో ఎటు ఇటా చిన్నగా ఉన్నప్పుడు నా జుట్టు కింద పడుతున్నాను. అరే నా జుట్టు, మైక్ ఇగో యూట్యూబ్ పెట్టినావా? ఒక్కటైనా సబ్స్క్రైబ్, ఎంతమంది సబ్స్క్రైబర్? 300కి దగ్గరలో ఉండరు, 296 ఉండరు.
మా అంకుల్ ఛానల్ గురించి అడుగుతుంది. సో ఇక్కడ క్యాంటీన్ ఇప్పుడైతే ఎవరు ఇంకా తినడానికి రాలేదు, ఎందుకంటే అందరూ ప్లేయింగ్లో బిజీగా ఉన్నారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గాడ్ వాటర్ చల్లగా ఉండాలి, వేడిగా ఉన్నాయి అంటే వచ్చి కూడా లాభం లేదు. సో ఇక్కడ డ్రెస్సెస్ చేంజింగ్ ఉన్నట్టుంది. లాకర్ కోసం వచ్చామా ఇంత దూరం? ఇక్కడ కూడా కొనొచ్చు అంటే లాంగ్ డ్రెస్సెస్ మీ దగ్గర లేదనుకో అక్కడ వచ్చేసుకోవచ్చు. మై డాడ్ నడిచి తిన్నదని తరిగేలా ఉంది. ఒకటే బ్యాగ్ మన. ఓ గాడ్, నా న్యూ మైక్ కొన్నాను గైస్. న్యూ మైక్ అనేది ఏం లేదు, ఇది నా ఫస్ట్ మైక్, న్యూగా కొన్నాను. అయిపోయింది మమ్మీ, అయిపోయింది. ఇగో ఇది వస్తూనే లేదు మమ్మీ. సో హే గైస్, ఇప్పటిదాకా మేము ఆడుకొని అండ్ ఇప్పుడే తినడానికి వచ్చాము. ఆల్రెడీ ఇప్పుడు రోటీ పన్నీర్ కర్రీ తినేసాము. నా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టైం. లేదు, లాకర్లో పెట్టేసి వచ్చాము. అంటే వాటర్లో ఆడేటప్పుడు ఫోన్ ఉంటుంది కానీ మైక్ ఉండదు కదా, అందుకని మైక్ అక్కడ లాకర్లో పెట్టేసి వచ్చా. సో ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? పెట్టు. సో హియర్ ఈజ్ మై ఫ్రైడ్ రైస్. సో ఇది తిన్నాక మళ్ళీ గేమ్స్కి వెళ్ళాలి కొద్దిసేపు. ఆ గేమ్స్ తిన్నాకనే వాటర్లోకి వెళ్ళదు. సో అందుకని ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో, బికాజ్ పన్నీర్ కర్రీ చాలా సప్పగా ఉంది. సో లెట్స్ ట్రై. Gangnam Style. Gangnam Style. Oppa Gangnam Style. Gangnam Style. Oppa Gangnam Style. Sexy lady. Oppa Gangnam Style. Sexy lady.
బయటకు వచ్చేసాము. సో ఇప్పుడైతే మేము మళ్ళీ బస్ ఎక్కేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. సో వెళ్ళాక మొత్తం టెంపుల్ అంతా ఎలా ఉంటుందో అండ్ నైట్ లైటింగ్స్ తోటి చాలా బాగుంటుందంట. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అంతా చూడాలి మరి. సో లెట్స్ గో. మేము ఎప్పుడు తెప్పించుకునేటట్టే పనీర్ కర్రీ అండ్ బటర్ నాన్ తెప్పించుకున్నాము. అంత స్పెషల్ ఏం లేదు ఇందులో. సో ఇక్కడ చూపించాల్సిందంటే ఇది మన నలుగురివి మాత్రమే వచ్చాయి, ఇంకా ఎవరివి రాలేదు. బికాజ్ మావి వాళ్ళవి సేమ్ మాత్రమే. సో అమ్మమ్మ సరే తర్వాత చూపిస్తాం.